మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస రాజీనామాలట. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ హామీతోనే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసి చివరి నిమిషంలో మోసం చేయడంతో పార్టీకి రాజీనామా చేసిన నాయకులట. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి చివరి నిమిషం వరకు బీఫామ్ ఇస్తామని మోసం చేశారట. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు వీళ్ళు. మళ్ళీ వీళ్ళని కాదనుకుని బీసీ మహిళ వచ్చింది 6వ వార్డు అని అడిగి మరీ నేను పోయి అడిగితే రండి మీకు అవకాశం ఇస్తాను మీరు అభ్యర్థి అని చెప్పారు. చివరి క్షణంలో కూడా అన్న ఇదేమో పరిణామాలు చేంజ్ ఉందో మీరు చెప్పండి, నేను నామినేషన్ వేయాలన్నా వద్దా, నేను వేయొద్దు అనే ఆలోచనతో ఉన్నా, కామ్గా ఉంటా, చేరినందుకు పార్టీలో చేరినందుకు కామ్గా ఉంటా అంటే కూడా 99% నేను ఉన్నా, నువ్వు నామినేషన్ వేసినాక మాట్లాడన్నాడు. అక్కడ బీసీ మహిళను వదిలిపెట్టి మైనారిటీలకు అవకాశం కల్పించారు. మమ్మల్ని రాత్రి నిన్న సాయంత్రం 7 గంటలకు ఈ టైం కూడా 99% నేను ఉన్నా, నీ వెనకాల నీకు ఇస్తున్నా, నువ్వు అధైర్యపడొద్దు, నీకోసం నేనున్నా, నేను నీకు అందుదండగా ఉంటా అని చెప్పిన వ్యక్తి పొద్దుగాల నా ముందలే 2:45కు ఒక మైనార్టీకి బీఫామ్ కట్టడంతో మేము ఇది మొత్తం నిన్న నుంచి మొత్తం ఇదే రచ్చేది. బీఫామ్ చింపేసిండట డిసిసి అధ్యక్షుడు, కంటదాడి పెట్టిన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలట. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం అట. కష్టపడి తెచ్చుకున్నా, ఒకళ్ళు ఇంత తెచ్చుకోలేదు. నేను హైదరాబాద్ వెళ్ళి స్టేట్ ప్రెసిడెంట్ సుంతారావు మేడం, డిస్ట్రిక్ట్ లెవెల్ విజయలక్ష్మి మహిళా ప్రెసిడెంట్ ఆమె జిల్లా అధ్యక్షుడు, వాళ్ళ ద్వారా నేను తెచ్చుకున్నా. కష్టపడి దానికి నేను టికెట్ అడుగుతున్నా. 24వ వార్డులో 10 సంవత్సరాలు అవుతుంది సార్ నేను పనులు చేయబట్టి. కనీసం నాకు కనీసం టికెట్ నిన్న రాత్రి కన్ఫర్మ్ అయింది సార్. ఇప్పుడే ఎట్లా చేంజ్ చేస్తారు సార్ ఒకసారి వాళ్ళందరూ సరే ఫోన్ చేసి మీకు కన్ఫర్మ్ అయింది రండి అని చెప్పిండు. ఇప్పుడే మీకు ఇక్కడికి వచ్చినాక లేదు అమ్మ సారీ అని చెప్పబట్టి. అంటే మీరు ఏం పేరమ్మా? నా పేరు ఏదూర్తి హరిత. ఎన్నో వార్డు? మెట్పల్లి 24వ వార్డు. వేరే వార్డుకి వెళ్ళి మా దాంట్లో పోటీ చేసిన ఆయన నేను 6 లక్షలు ఇచ్చి కొన్నాడు టికెట్. ఆయన మాట్లాడిన వాయిస్ టికెట్ వేరే వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మీకు సంబంధించిన టికెట్ ఎవరికి ఇచ్చారమ్మా? నాకు సంబంధించిన టికెట్ ధ్యానపల్లి గణేష్ కి ఇచ్చారు సార్. ఆయన లోకలే కాదు. అంటే ఏదైనా పార్టీ నుంచి వచ్చారా? ఇట్లా ఏ పార్టీ కాదు సార్, ఏ పార్టీ కాదు. మొన్న అంత 15 రోజులకి కండువా కప్పుకున్నారు.